హాయ్, ఈరోజు టొమాటో కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను 8 టమాటాలు, 4 కోడిగుడ్లు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఫస్ట్ టమాటాలని ఆ మొదట్లో ఉన్న తొడిమల దగ్గర కొంచెం అదంతా తీసేసుకుని టొమాటాలని ఇలా మెత్తగా చిదిమేసుకోవాలన్నమాట. చక్కగా చేతితో చేసేసుకుంటే సరిపోద్ది. వీటిని అలా నేను చూపిస్తున్నట్టుగా అలా చేసేసుకుని అదంతా కలిపి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని 2 ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పొయ్యి మీద పెట్టేసేసుకుని దానిలో 1 గంటన్నర నూనె పోసేసుకుని, ఎందుకంటే కోడిగుడ్లు కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, నీసు వాసన లేకుండా ఉండాలంటే కొంచెం నూనె వేసుకుని చేసుకోవాలన్నమాట. నేనైతే శనగనూనె వేస్తున్నాను, మీరైతే ఇంట్లో ఏ నూనె వాడుతున్నారో అది వేసుకోండి. ఫస్ట్గా తాలింపు దినుసులు చక్కగా కొంచెం గోల్డ్ కలర్ దాకా వేగనివ్వండి. వేయించిన తర్వాత ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లోకి వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుని ఇవి కూడా చక్కగా వేగనివ్వాలన్నమాట. చూసారా, కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇవి కూడా వేగిన తర్వాత చిన్నులపాయలు మనం ఒక 4 చిన్నులపాయ రెబ్బలు చక్కగా చిదిమేసేసుకుని దానిలో వేసుకుంటే, మెయిన్ చిన్నులపాయలు వేయటం వల్లే ఈ కర్రీకి ఎంత ఫ్లేవర్ ఎంత టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇవి మాత్రం కంపల్సరీగా వేయాలి. దాని తర్వాత లైట్గా ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసి అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం చిదిమేసుకున్న టొమాటోస్ని దానిలో వేసుకుని చక్కగా మొత్తం కలిగి తిప్పుకొని దీన్ని మాత్రం సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఏ కూర అయినా హై ఫ్లేమ్లో పెట్టి హడావుడిగా చేస్తే కూర అనేది టేస్ట్ రాదు. సిమ్లో పెట్టి నిదానంగా మగ్గనివ్వాలన్నమాట. ఇటువరకు టమోటాలు అంటే నాటుకాయలు కాబట్టి చక్కగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే టమాటాలన్నీ కొంచెం కండ రసం లేకుండా ఒకలాగా ఉంటున్నాయి కాబట్టి ఇవి మగ్గాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. దీంతో పాటు కాస్తంత ఉప్పు కూడా వేసేయండి. మీకు ఎంత సరిపోను ఉప్పు తినగలరో చూసుకుని దాని ప్రకారం ఉప్పు కూడా వేసేసేసి చక్కగా మగ్గనివ్వండి. సిమ్లో పెట్టి మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ అలా మూత పెట్టి ఉంచండి. మంచి స్మెల్, చక్కగా మంచి కలర్లో కనపడుతూ ఉంది టొమాటో కూర. నేను ఇందాక మీకు ముందు ఉప్పు వేసుకోమని చెప్పాను, ఎందుకంటే నేను ఇక్కడ మర్చిపోయాను కాబట్టి ఇక్కడ వేసేస్తున్నాను కల్లుప్పు. టొమాటో రేటు మగ్గినాయి కాబట్టి దానిలోకి సరిపడా సాంబార్ కారం కూడా వేసుకుందాం ఇప్పుడు.
సాంబార్ కారం కూడా వేసుకుని కొంచెం అలా తిప్పేసేసి కారంతో కూడా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకుని ఇంకొకసారి తిప్పేసేసుకుంటే సరిపోతుంది. ఇంకిప్పుడు దీనిలోకి మన దగ్గర ఉన్న ఎగ్స్ అవి 2 అయినా 3 అయినా 4 అయినా ఎన్ని కావాలంటే అన్ని చక్కగా బ్రేక్ చేసి దానిలో కాచేసేయండి. ఇలా గుడ్లన్నీ కొందరు ఏం చేస్తారంటే వేయంగాల్ని గంటతో తిప్పేసుకుంటారు. కానీ నాకైతే అలా ఇష్టం ఉండదు. వేసిన వాటిని అంతే ఉంచి చక్కగా ఉడకనిచ్చిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవటం బాగుంటుంది. నేను ఒక 5 గుడ్ల దాకా వేసేసి దాన్ని అలాగే ఉడకనిచ్చిన తర్వాత ఇలా అవుతుంది. ఇంకా మగ్గనివ్వచ్చు, కానీ నేను ఇక్కడ గంటతో తిప్పేస్తున్నాను. అలా కలిపేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోయింది అనమాట కర్రీ. చక్కగా సిమ్లో పెట్టే ఉడకనివ్వాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అలా ఒక 5 నిమిషాల పాటు చక్కగా బాగా ఉడికించిన తర్వాత మన దగ్గర కొత్తిమీర కొంచెం ఉంటే కట్ చేసుకుని, కరివేపాకు ఉంటే అది కూడా వేసేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని దీనిలో కలిపేసుకుంటే సరిపోతుంది. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే వైట్ రైస్లోకి వేసుకుంటున్నాను. మీరు చపాతీ, పుల్కా ఇంకా వాటిలో కూడా వేసుకొని టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. అన్నంలో కూడా బాగుంటుంది అనమాట. ఇది తప్పనిసరిగా ట్రై ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న మీరు ప్లీజ్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసి నాకు ఇంకా మోటివేటివ్గా ఉంటారని ఆశిస్తున్నాను.